ఒక బిడ్డకి జన్మనివ్వడానికి డిసైడ్ చేసుకోవడానికి ఏది సరైన వయసు ఒక స్త్రీకి? బెస్ట్ టైం టు కన్సీవ్ ఇస్ బిట్వీన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మానసిక స్థితిని ఇలా ఉంచుకో, లేకపోతే ఇంటే తిను, ఇవి తినొద్దు అని. అందర్ కపుల్స్ హూ ఆర్ ప్లానింగ్ టు కన్సీవ్ వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఉంది అనేది అలాంటి చెక్ టెస్ట్లు ఉంటాయి. చేసుకోవచ్చు. ఉంటాయండి. అది చేయించుకుంటే ఏంటండి వాళ్ళకి ఒక ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం, హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. బిడ్డకి జన్మనివ్వడం అంటే సృష్టిలో చాలా పెద్ద అద్భుతం అని చెప్పాలి. మనం అవలీలగా అలవోకగా డెలివరీలు అయిపోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా అందరూ కనేస్తున్నారు అనుకుంటాం. కానీ ఒక ప్రెగ్నెన్సీ అంటే గర్భాన్ని మోసి ఒక పండంటి బిడ్డకి జన్మనివ్వడం అంటే ఎన్ని విషయాలు చక్కగా అమరితే ఇంత ఒక అద్భుతం జరుగుతుంది. వెల్, లెట్స్ ఫైండ్ అవుట్ ఆల్ అబౌట్ ప్రెగ్నెన్సీ టుడే. మనతో పాటు చాలా ప్రముఖ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్స్ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు ఉన్నారు. వారి అపారమైన అనుభవంలో ఎంతో మందికి హెల్దీ డెలివరీస్ ప్రసాదించారు అండ్ దాంతోపాటు హెల్దీ ప్రెగ్నెన్సీ గురించి కూడా చెప్పబోతున్నారు. డాక్టర్ ప్రణతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ స్వప్న. డాక్టర్ ప్రణతి గారు, చాలామందికి ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ మారుతున్నాయి, కానీ వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు కన్సీవ్? అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడానికి డిసైడ్ చేసుకోవడానికి ఏది సరైన వయసు ఒక స్త్రీకి? సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ చాలా కంటెంపరీ కూడా. సో ట్రెడిషనలీ బెస్ట్ టైమ్ టు కన్సీవ్ అనేది వాజ్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఏజ్ డిఫైన్డ్ ఇట్. సో సైంటిఫిక్గా కూడా సైంటిఫిక్ స్టడీస్ ప్రకారము, మనం ట్రెడిషనల్గా ఆలోచించే ప్రకారము, పేరెంట్స్, ఈవెన్ ద కపుల్స్ దెమ్సెల్స్ ప్రీవియస్లీ ఆల్వేస్ థాట్, this is the correct age to conceive. And there is a lot of research undi to prove that best time to conceive is between 22 to 30 years of age antaru. And daniki oka reason undi, endukante 22 to 30 years age madhyana ovarian reserve ante fertility, ఇప్పుడు ఓవరీస్ లో నుంచి ఎగ్స్ అండాలు విడుదల అవుతేనే కదా ప్రెగ్నెన్సీ అవుతుంది. సో అండ్ విమెన్లో అండి ఎగ్స్ అనేది మనము ఎవ్రీ మంత్ ప్రొడ్యూస్ చేయము, అది మనం పుట్టుకతోటే మనకి ఒక అమౌంట్ ఆఫ్ ఎగ్స్ తోటి పుడతాం అనమాట. ఎవ్రీ మంత్ ఆ ఉన్న ఎగ్నే రిలీజ్ చేస్తూ ఉంటాము. సో అది రిలీజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, మెల్లిమెల్లిగా ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది, అంటే అండాలు తగ్గిపోతూ ఉంటాయి ఓవరీస్లో. సో అది ఫర్టిలిటీ పొటెన్షియల్ అంటాము. సో 30 తర్వాత ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతుంది సైంటిఫిక్గా, దట్ ఈస్ కరెక్ట్. ఆల్సో 22 to 30 ఇయర్స్ మధ్యన ఏజ్ ప్రకారం కూడా హెల్త్ అనేది మంచి స్టేట్లో ఉంటుంది, ఫిజికలీ ఫిట్ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ, డెలివరీ అదంతా ఈజీగా అవుతుందని 22 to 30 వాజ్ డిఫైన్డ్ యాజ్ ద బెస్ట్ ఏజ్ టు కన్సీవ్. కానీ హ్యావింగ్ సెడ్ దట్ అండి, now many other considerations are coming to the fore because current lifestyle, society structure prakaramu, one important thing that under couples who are planning to conceive వాళ్ళు ఏంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలంటే, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ టు బికమ్ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. సి దెర్ ఈస్ నో పాయింట్, నువ్వు 26 ఇయర్స్ ఉండి అన్కంట్రోల్ డయాబెటీస్ తోటి ప్రెగ్నెన్సీ వస్తే కనుక దాని అవుట్కమ్ డెఫినెట్లీ ఒక 37-year-old హెల్దీ పర్సన్ కంటే చాలా వర్స్గా ఉంటుంది. సో ఫిజికల్ హెల్త్ షుడ్ బీ అట్ టాప్ వెన్ యూఆర్ ప్లానింగ్ టు కన్సీవ్. మెంటల్ హెల్త్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ బికాస్ సొసైటీ ఫ్యాబ్రిక్ ఇస్ చేంజింగ్. ఇప్పుడు మోస్ట్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటున్నారు. సో దే హ్యావ్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్ పేరెంట్హుడ్ అడాప్ట్ చేయనీకే. And the other thing, as you know, we have moved on in times, women ki enno career opportunities unnai ippudu. Education also, see, maname encourage chestam mana daughters ni chadukomani, higher studies ki vellumani, career pursue cheyamani. So lot of girls want to pursue careers, వాళ్ళ పర్సనల్ గోల్స్ అచీవ్ చేయాలనుకుంటారు, కపుల్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రీచ్ కావాలనుకుంటారు. ఇది పాతకాలం కంటే డిఫరెంటే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దాన్ని మనము వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. అంటే అది వాళ్ళ ఒపీనియన్ అండ్ దే ఆర్ రైట్, దే ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, దే ఆర్ రైట్, దే వాంట్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ 3 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి. కరెక్ట్ ఏజ్ ఏంటి, హెల్త్ ఎలా ఉంది, ప్రిపేర్డ్నెస్ ఫర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది. So my advice to couples, Andy, is that whenever they are planning a pregnancy,
అది బాగా సైంటిఫిక్గా లెట్ దెమ్ అప్రోచ్ ఇట్. ఫస్ట్ లెట్ దెమ్ కన్సల్ట్ అ డాక్టర్, మేక్ ష్యూర్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది, రిక్వైర్డ్ టెస్ట్ చేయించుకోవడము, ఎలా ఉంది వాళ్ళ ఫిజికల్ హెల్త్, ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ఇప్పుడు కరెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయ్యాక ఏదైనా మెడిసిన్స్ మనం చాలా ఆలోచించే ఇవ్వవలసి వస్తుంది. బిఫోర్ ప్రెగ్నెన్సీ మనం ఏదైనా ఈజీగా కరెక్ట్ చేయగలుగుతాం. అకస్మాత్తుగా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డిసీజ్ డయాగ్నోజ్ అయిందనుకోండి, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్, అది కంట్రోల్లో తెచ్చుకొని కన్సీవ్ కావడం బెటర్. సో ఫిజికల్ హెల్త్కి మంచి క్లీన్ చిట్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్, అంటే రైట్ డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, సో హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. ద అదర్ థింగ్ ఐ వుడ్ ఎంకరేజ్, ఎస్పెషలీ కన్సిడరింగ్ దట్ మెనీ విమెన్ వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకోవాలని అనుకుంటే ఎలా పోస్ట్పోన్ చేయాలి? మీరు బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి, ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేయాలి. అంటే అండాశయం అదంతా బాగుందా అని చూసుకొని మీరు పోస్ట్పోన్ చేసుకోగలుగుతారా అని. సో ఐ ఆల్సో విల్ ఎంకరేజ్ కపుల్స్ టు గెట్ టెస్టింగ్ డన్. వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఉంటాయండి, ఫర్టిలిటీ పొటెన్షియల్ చెక్ చేయనీకే హార్మోన్ లెవెల్స్ ఉంటాయి, సిమెన్ అనాలిసిస్ ఉంటుంది. అది చేయించుకుంటే ఏంటండి వాళ్ళకి ఒక రియలిస్టిక్ వ్యూ వస్తుంది అనమాట. ఇన్నేళ్ల వరకు మనకి పోస్ట్పోన్ చేసుకోవచ్చు, లేదా పోస్ట్పోన్ చేసుకోలేము, న్యాచురల్ పద్ధతిగా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే మనం పోస్ట్పోన్ చేయకూడదు. సో క్లియర్గా సైంటిఫిక్ బేసిస్ మీద దే విల్ బీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ along with tying their goals in. And also science itself has advanced so much andi. Inka kuda suppose people want to still postpone pregnancy and maintain fertility, there are many options these days like egg freezing, sperm freezing, to keep these options viable anamata. So I would strongly recommend that maintain a healthy lifestyle. మీ ఆప్షన్స్ ఏంటో అన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, చేశాక మీరు డెసిషన్ తీసుకోండి. ఇట్ నీడ్ నాట్ బి బేస్డ్ ఆన్ ఏజ్ అలోన్, రైట్? సో ఏజ్ ఇస్ అ నంబర్ లైక్ పీపుల్ సే. as long as you are able to keep the other things also balanced, then pregnancy at any age can have a healthy outcome. చాలా అద్భుతంగా, చాలా కొత్త విషయం చెప్పారు. ఈ ఓవేరియన్ పొటెన్షియల్ అనేది ఫస్ట్ టైం మేము వింటున్నాం అనమాట మా స్టూడియోలో. అండ్ ఇది ఎర్లీ ప్యూబర్టీ ఉన్న వాళ్ళకి ఎర్లీగా అయిపోతాయి ఎగ్స్ అని ఏమైనా ఉంటుందండి? అంటే బేసిక్లీ హౌ మెనీ ఎగ్స్ యు ఆర్ బోర్న్ విత్ అనేది అదొక నంబర్ అనేది లేదండి. సో ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఎగ్ రిజర్వ్ అనమాట. సో ఎర్లీ ప్యూబర్టీ అయిన అందరికీ ఆవ్యులేటరీ సైకిల్ స్టార్ట్ అయినప్పుడే ఎగ్ రిలీజ్ అవుతుంది. అవును. సో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ప్యూబర్టీ సైకిల్స్ కొన్నిసార్లు అన్ఆవ్యులేటరీ ఉంటాయి, అంటే ఎగ్ రిలీజ్ కాకుండా పీరియడ్స్ వస్తాయన్నమాట. సో నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ప్రిజర్వింగ్ ఫర్టిలిటీ పొటెన్షియల్, బట్ నాట్ ఎండ్లెస్లీ ఆల్సో. రైట్, నాట్ ఎండ్లెస్లీ ఆల్సో. చాలా అద్భుతంగా, అంటే ఇది ప్లాన్ చేసుకోవాల్సిన విషయమే ఇవాల్టి కాలమాన పరిస్థితిలో అని చెప్తున్నారు. అంటే ఏదో ప్రకృతి సిద్ధంగా బిడ్డ పుట్టేయడం కాకుండా చాలా అవేర్నెస్తో కాన్షియస్గా అప్రోచ్ చేయాలి ప్రెగ్నెన్సీని అంటున్నారు. సరే, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆబ్వియస్లీ దే స్కై ఇస్ ద లిమిట్. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి, అంటే మానసిక స్థితిని ఇలా ఉంచుకో, లేకపోతే ఇంతే తిను, ఇవి తినొద్దు అని. అవి మీరు గైడింగ్ లైట్స్గా నార్మల్ హెల్దీ అడల్ట్స్కి ఏం చెప్తారండి? సో యూజువలీ అండి వాట్ ఐ టెల్ కపుల్స్ ఆల్సో ఇస్ దట్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అ డిజీజ్ అన్లెస్ యూ హ్యావ్ అ కాంప్లికేషన్. ఏదైనా కాంప్లికేషన్ ఉంటే మటుకు ఇట్స్ అ ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ హెల్త్. కానీ బిడ్డ పెరుగుతుంది లోపల, సో బిడ్డను ప్రొటెక్ట్ చేయాలి, మీ హెల్త్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఫండమెంటల్గా అండి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాయి. ద సేమ్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు ఎట్ ఎనీ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్లేస్ అనమాట. హెల్దీ డయట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ప్రెగ్నెన్సీలో. మానసికంగా యూ హ్యావ్ టు కామ్ యువర్ సెల్ఫ్, వెరీ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మెంటల్ హెల్త్ అనేది కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో దెబ్బతినొచ్చు. అది హార్మోన్స్ మూలాన కావచ్చు, డిఫరెంట్ స్టేట్కి అడాప్ట్ కావడము, యాంగ్జైటీ అనేది ఉంటుంది, అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది. అండ్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు విమెన్ ఆర్ డీలింగ్ విత్ అదర్ ప్రెషర్స్ ఆల్సో. దే హ్యావ్ జాబ్ ప్రెషర్స్, డెడ్ లైన్స్ టు మీట్, ప్రమోషన్స్ టు గెట్, ప్రెగ్నెన్సీ ఉంటే ఏమవుతుంది, అలాంటి యాంగ్జైటీస్ కూడా ఉంటాయన్నమాట. ఒకటి, ద ఫస్ట్ థింగ్ వాట్ వీ అడ్రెస్డ్, ఇది ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తేనండి ఇవన్నీ సార్ట్ అవుట్ చేసి ఉంటారు అప్పటికి. దే వుడ్ హ్యావ్ థాట్ త్రూ.
ఈ టైంకి నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది, దిస్ ఇస్ హౌ ఐ విల్ సార్ట్ అవుట్ దిస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ మెంటల్ హెల్త్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఫిజికల్ హెల్త్ ఆబ్వియస్లీ విల్ కమ్ త్రూ అ గుడ్ డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ సమ్ థింగ్స్ కంప్లీట్ నో ఇన్ ప్రెగ్నెన్సీ అండి. నో ఆల్కహాల్, నో స్మోకింగ్, no recreational drugs. These are at any stage in pregnancy, they are a complete no anamata. They are not good for the baby. No medications other than what is prescribed by your doctor. You have to be really careful about what medications you take in pregnancy. Adi doctor prescription ni patte teesukodam better anamata. Positive outlook maintain cheyale. Always try to do activities which interest you, don't move away from them. And ee madhyanandi a lot of focus is there on educating pregnant women. Childbirth preparation classes ani many hospitals are conducting them. దాంతో ఏమవుతుందంటే knowledge is power అంటారు కదా. అవును. సో ఇట్స్ సింప్లీ దట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నోన్ టెరిటరీ, lot of information available. If they want to Google, they'll get information, disinformation both. So it is better to have structured childbirth preparation classes where they can be educated, because mostly pregnancy lonandi it's a physiology. There's no pathology or disease. If the woman gets to know that this is normal, this is how I can adapt to it, this is not normal, this is how I should respond to it anedi, generally they do very well. అది కాబట్టి ముందస్తుగా తెలుసుకోవడం అన్నది ఒక అసలు అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంచి కూడా మనని బాగా ప్రిపేర్డ్గా తీసుకువెళ్తాయంటారు. కరెక్ట్ అండి.